అలాగే యెహోషువ 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మోషేకి చెప్పి పంపించాడు కదా బైబిల్ దేవుడు. అంటే బైబిల్ దేవుడు తనకు చెప్పాడని మోషే చెప్పాడు కదా. ఆ మోషే వెళ్ళిపోయాడు, చచ్చిపోయిన తర్వాత యెహోషువ కూడా అదే చెప్తున్నాడు అనమాట. మన మోషేకి ఎలా అయితే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం ప్రకారం మీరు ఎక్కడెక్కడైతే అడుగు పెడతారో ఆ దేశాలన్నింటినీ కూడా నేను మీకు అప్పగిస్తానని చెప్పి బైబిల్ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ సేమ్ అదే మాటలు చెప్తూ ఇశ్రాయేలీ సమాజాన్ని వీళ్ళు రెచ్చగొట్టుకుంటూ ముందుకు తీసుకెళ్ళి కొన్ని దేశాల మీద పడి ఆక్రమించుకున్నారు. ఇది దిక్కు మొక్కు లేని, తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట లేనటువంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి ఒక స్థిర నివాసాన్ని, లేకపోతే వాళ్ళు బ్రతకటానికి గతి లేక ఇతర దేశాల మీద పడి దోచుకోమని చెప్పటానికి బైబిల్ దేవుడు అనే ఒక కల్పిత పాత్రను సృష్టించి మోషే చేసినటువంటి దుర్మార్గాలు ఇవి. అవి ఆ రోజుల్లో ఆటవిక యుగాల్లో, ఆ రాతి యుగాల్లో, చీకటి యుగాల్లో నడిచాయి. అందులో